ఇక్కడ ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక తీసుకుంటే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి. షేర్ మార్కెట్లో ఊహాజనితమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో గొడవల్లో తలదూర్చకూడదు. అన్నిటికంటే ప్రధానంగా స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే విపరీతమైనటువంటి ప్రతికూలతలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అనుకూలతలు ఉంటాయి. కానీ శని శుక్రగ్రహాల యొక్క కలయికతో కొంత అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా కీళ్ల నొప్పులు కానీ చర్మ సంబంధిత వ్యాధులు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కానీ మానసిక ప్రశాంతత కోసం ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది, మొత్తం మీద ఎలా ఉంటుందంటే మీ అన్ని రంగాల వారిని ఫస్ట్ ఉద్యోగస్తులు కనుక పరిశీలించినట్టయితే మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అయితే ఆఫీస్ రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులు 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య కొత్త డీల్స్ అనేవి కుదుర్చుకోకుండా ఉండటం చాలా మంచిది. పాత బకాయిలు ఖచ్చితంగా వసూలు అవుతాయి. విద్యార్థులకు గురు దృష్టి యొక్క ప్రభావం కారణంగా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం మీ వైపే ఉంటుంది అని చెప్పాలి. మహిళలు కనుక పరిశీలిస్తే మానసికంగా ఆందోళన ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క అండదండలు బాగా లభిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ తులారాశిలో జన్మించినటువంటి మహిళలు ఖచ్చితంగా బంగారు ఆభరణాలు కొనేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అయితే కొన్ని పరిహారాలు కూడా ఏమిటంటే తులారాశి వారు శుక్రవారం రోజున మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన, చదువుకోవటం వలన ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కుంభరాశిలో సంచరించేటటువంటి గ్రహాల కూటమి వలన కలిగేటటువంటి దోష నివారణకు మంగళవారం రోజు, అంటే దోష నివారణ కలగాలంటే మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. అలానే ఈ రవిశని గ్రహాల యొక్క ప్రభావం, రవిశని గ్రహాలు రెండూ కూడా శత్రుగ్రహాలు, తండ్రి కొడుకులు అయినప్పటికీ జ్యోతిష శాస్త్రపరంగా శత్రుగ్రహాలు. ఈ శని ప్రభావం తగ్గడానికి శివాలయంలో నువ్వులు నూనెతో దీపం వెలిగించి పేదలకు కనుక అన్నదానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.